హాయ్ అండి. ఇది మార్నింగ్ షార్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి. లాంగ్ వీడియో పెడతానని చెప్పాను కదా. కొంచెం పూలు కోసుకున్నాక దీపం అది అయిందండి. అయిన తర్వాత ఇంకా మొక్కల మీద పడ్డం అనమాట. ఎలా అంటే నేను పువ్వులు కోసినప్పుడు కూడా ఈవెన్ అక్కడ కలుపు మొక్కలు ఏమైనా తీగలు లాంటివి చుట్టుకునే తీసేస్తాను. ఎండిపోయిన ఆకులు అవి ఇలాగుంటే కూడా తీసేస్తానమాట. అయితే ఇప్పుడు ఇదంతా ఏంటనుకుంటున్నారా? రొటీన్ బ్లాక్ కదా, ఒకసారి సరదాగా చూపిద్దాం, అంత గ్రీనరీ కదా, మీకు కూడా హ్యాపీగా ఉంటుందని చెప్పి నేను చూపిస్తున్నాను. మొక్కలు క్లీన్ చేయడం, వాటర్ వేయడం అంటే ఆకులతో సహా కడుగుతానండి. ఎందుకు ఆ విషయం చెప్తున్నానంటే, నార్మల్గా సూర్యరశ్మి తీసుకోవాలని అంటే ఆకుల మీద డస్ట్ ఉండకూడదు కదా. మనీ ప్లాంట్స్కి అయితే అంత ఎక్కువ అవసరం లేదండి ఎండ వేడది. నార్మల్గా ఏ ప్లాంట్కైనా కొన్ని ప్లాంట్స్కి ఎక్కువ కావాలి, కొన్ని ప్లాంట్స్కి మీడియం కావాలి, ఇంకా కొన్ని వాటికైతే దాని వేడి తగిలితే సరిపోద్దండి, డైరెక్ట్ పడక్కర్లేదు. సో ఈ మందార మొక్కలు ఇవన్నీ తీసుకోవాలి. అలాగనంటే ముందు దాని మీద ఉన్న డస్ట్ అంతా క్లీన్ చేసుకోవాలి. మాకు ఇంటి పక్కన ఒక చిన్న సీసీ రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు మీద ఎనీ టైం వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే ఆ డస్ట్ అంతా వచ్చి మన చెట్ల మీద పడుతుంది. అది వెరీ కామన్ కదా, ఎందుకంటే మనమే రోడ్డు పక్కన ఉన్నాం. అయితే ఇది రోజు చేయలేమండి. 3 డేస్కి, లేదంటే ఇందాక చెప్పినట్టు 1 వీక్కి అలా చేస్తుంటాను. లేదనంటే ఒక్కోసారి ఈవినింగ్ టైమ్స్లో దీపం స్కిప్ చేస్తానండి, దీపం పెట్టను. అప్పుడు ఏం చేస్తానంటే ఇలాంటి పనులు స్టార్ట్ చేస్తానన్నమాట. మొక్కలంతా క్లీన్ చేయడం, వాటిలో మట్టి లూజ్ చేయడం, ఆ మొక్కలు కడగడం. ఈ బ్యాక్ సైడ్ ఉన్న ఈ పెద్ద మందార చెట్లు ఉన్నాయి కదండి, గోడకు వెనకత్తల, వాటన్నిటికి నార్మల్గా పైప్ అది మనం వాటర్ పైప్ అది పెట్టడానికి అస్సలు వీలు పడదు. అందుకని చెప్పి ఏంటంటే ఇలాగా వాటర్ వేసినప్పుడంతా నేను మగ్గుతో వాటర్ వేస్తుంటాను అనమాట. మరి దానికి ఇంకా ప్రత్యేకంగా వెనక్కి ఇంకొక పైప్ పెట్టి అది తీసుకోవాలి. సో అలా క్లీనింగ్ అదంతా చేసి ఆకులు ప్రతి ఒక్కటి నేను ఇంకంతా చూపించలేదు, అది ఫాస్ట్ మోడ్లో ఉందండి. అదంతా క్లీన్ చేసిన తర్వాత దీపం ధూపం ఎలాగ అయిపోయాయి కదా, ఇంక ఇవి చూపిద్దామనే ఉంచాను కదా మీకోసం. అందుకని చెప్పి ఇంకా ఈ ప్రోగ్రాం పెట్టానండి. చెప్పాను కదా తీగల మధ్యలో లాగడం కూడా ఆగనని చెప్పి, మధ్య మధ్యలో ఏమైనా చెత్త ఉంటే లాగేస్తానని చెప్పి. ఈ మందారం మొక్క ఒక్కోసారి ఇంకా ఆకు కనబడనంతగా విడుస్తుందండి పువ్వులు. సో దాని తర్వాత ఇది దాని పక్కనే ఉంటుంది. ఇది ఫస్ట్ నేను మధ్యలో కట్ చేశానండి. కట్ చేయడం వల్ల విపరీతం చాలా హైట్ అయిపోయింది, పైన ఫ్లవర్స్ అన్నీ అందవు. కాకపోతే చెట్టుకైనా బాగుంటాయి కదని చెప్పి అలా ఉంచేస్తానమాట. ఇది గంధం కలర్. దాని తర్వాత ఈ రెడ్ కలర్ గంధం కలర్ మొక్క పక్కనే ముద్ద మందారం ఒకటి పింక్ చూపించాను కదండి, అది ఉంది. కాకపోతే అది ఎందుకు ఈ మధ్య చాలా తక్కువ ఫ్లవర్స్ విడుస్తుంది. సో దాని తర్వాత ఇంకా అది నేను కొయ్యలేదు. దాని తర్వాత అది ఈ మధ్యలో ఈ చిన్నది కనబడుతుంది, ఏంటనుకుంటున్నారా? బూడిద గుమ్మడండి. దానికోసం మీకు తర్వాత చెప్తాను. అలా మనం బ్యాక్ సైడ్ కోసుకొని ఇటు పక్క సీసీ రోడ్డు ఉందని చెప్పాను కదండి, అటువైపు వస్తే ఇంకా దాని పక్కనంతా శుభ్రంగా నాన్న వచ్చేటప్పుడు ఈ శంఖం మొక్కలన్నీ వేయించేశానండి. నాన్న అంటే గుర్తొచ్చింది. నేను 10 రోజులకి 15 రోజులకి నాన్న ఒకసారి వస్తారా అని ఫోన్ చేస్తే, ఏదో మొక్కల పని ఉంది నీకు అని చెప్పి నవ్వుతారండి. కానీ తను ఎలాగో 1 వీక్ కంపల్సరీ వస్తారు. అయితే మార్నింగ్ ఫ్లవర్స్ కోసం మాట్లాడుకున్నాం కదా, ఇది రెక్కమందారాలో పింకు చాలా పెద్దగా వస్తుంది అనమాట. ఇది మొగ్గ కోసుకుంటే ఇలా ఉంటుంది, అలా చెట్టుకు వదిలేస్తే మాత్రం చాలా పెద్దది వస్తుందండి. కానీ చాలా ఎర్లీ మార్నింగ్ అంటే 4కి 4:30కి అలా పూజ చేసుకున్నాను అనుకోండి, అప్పుడు మొక్కల్లోకి వెళ్ళలేను కదా. ఇదండి పెద్దది. ఇంకా ఇది రెడ్ మందార, రెక్క మందార. ఇంకా ఇది గంధం కలర్, ఇదొకటి. నెక్స్ట్ ఇది వైట్ అండి. ఇది కొంచెం దీనికి ఇప్పుడు చెప్పాను కదా ఉదయం, దీనికి కొంచెం ప్రాబ్లం అయిందండి, పురుగు వచ్చింది. దీనికి హోమ్ రెమెడీస్ చాలా చేస్తున్నాను. కాకపోతే దీనికి ఒకటే రెమెడీ, మొక్క అంతా మళ్ళీ కొట్టేయాలి. ఇప్పుడు అదే పనిలో ఉండాలి. ఇది పింక్ అండి, చిన్నది, మీకు ఐడియా ఉంటుందండి పువ్వులు. ఇవి రెక్కమందారాలు. ఇది ఒకటండి ముద్దమందారం. ఇది పింకే, రెడ్ కాదు, పింకు. ఇదండి నా ఫేవరెట్. ఇది చాలా పెద్దది వస్తుంది, మీకు ఇంకోసారి చూపిస్తాను. ఈ మధ్య వీటికి కేర్ తీసుకోవడం బాగా తగ్గిపోయింది. కేర్ అంటే ఏం లేదండి, మనం కొంచెం గంజి, బియ్యం కడిగే నీళ్ళు, పప్పు కడిగే నీళ్ళు ప్రత్యేకంగా ఉంచుకొని వీటికి వేసి కొంచెం మొక్క చుట్టూరా అప్పుడప్పుడు తవ్వుతూ ఉండాలండి. వేళ్ళకి అప్పుడు మనం వేసిన ఏదైనా వేలికి అందుకొని
ఈ పువ్వు అనేది బాగా వస్తుంది. మొక్క అయితే ఈ మొక్క చాలా గ్రీన్గా పెద్ద పెద్ద ఆకులు వచ్చేస్తుందండి. మనకి మొక్క హెల్దీగా ఉందని తెలియచేయడానికి మెయిన్ ఏంటంటే పెద్ద పెద్ద ఆకులు గ్రీన్గా వస్తాయండి. అప్పుడు పువ్వు చాలా పెద్దది వస్తుందని అర్థం. మందారాలు అయితే మాత్రం సమ్మర్లో విపరీతం వస్తాయండి. మీకు ఇంకా రాబోయే రోజుల్లో చూపిస్తాను. పువ్వులు కోయడానికి కూడా నాకు విసుకొస్తుంది. ఇదైతే పంచముఖ ఫ్లవర్ అని చెప్తారు. ఎందుకంటే ఇవి 4 వైపులు ఇలా వస్తుంది. మీకు ఇంకోసారి చూస్తే ఇంత పెద్దది వస్తుందండి. 5 వైపులు వస్తుంది, 4 వైపులు కాదు, సారీ. అది మీకు ఆ పువ్వు కూడా నేను చూపిస్తాను. ఇది కూడా చాలా పెద్దది విడుస్తుందండి. 1 వీక్ దీని కేర్ తీసుకుంటే మొక్కలన్నిటికి చాలా పెద్దగా విడుస్తాయండి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఒక పువ్వు పెట్టగానే ఫోటోకి అలా అందంగా అయిపోతుందండి. ఈ 2 ఇప్పుడు ముందు చూపించాను ఇది కూడా. ఇవైతే ముద్దవి చాలా చాలా బాగుంటాయండి. ఇకపోతే ఇది దత్తూరా అండి. మీకు చూపించడానికి నేను బయట ఉంచేసాను. ఇలా అయిపోయింది. ఇది దత్తూరా. ఇందులో వేరే కలర్ కూడా 2-3 కలర్స్ ఉంటాయి. అంటే లైట్ వంకాయ కలర్, వంకాయ మీన్స్ మెజెంటా కలర్లో వస్తుందండి. లైట్ మెజెంటా, అది చాలా చాలా బాగుంటుంది. ఫుల్ వస్తుంది మెజెంటా. అది వేరే దగ్గర నేను చూసాను, తెచ్చుకోవాలి. నా దగ్గర అయితే లైట్ ఈ కలర్ వచ్చి ఈ మధ్యలో లైట్ మెజెంటాగా ఉండేదండి. అది ఏమైందో తెలీదు. ఈ మధ్య కాలంలో చనిపోయింది. చాలా బాధ వేసిందండి. చాలా బాగా పెంచాను, బట్ యూజ్ లేదు. ఇదైతే దేవగన్నేరండి. దేవగన్నేరు వైట్, ఈ మధ్యలో చిన్న ఇల్లు వస్తుంది. దీనికి మా ఇంట్లో పిలుచుకునే పేరు వేరే పేరు ఉంది. మా అన్నయ్య చెట్టు అని పిలుస్తానండి. ఎందుకంటే నాకు అన్నయ్య నా కోసం తీసుకొచ్చాడు. ఇది చిన్న కొమ్మేసినే అయిపోతుంది. కాకపోతే నా దగ్గర ఉందో లేదని చెప్పి అన్నయ్య తీసుకొచ్చాడు. అందుకని నేను చెప్పాలంటే కూడా నేను అలాగే చెప్తాను. మా అన్నయ్య చెట్టు పువ్వులు తీసుకురా అలాగే చెప్తాను. ఇది కూడా దేవగన్నేరండి. కాకపోతే ఈ మన చెట్లు కాదు, మీకు చూపించాలని తెచ్చాను. ఇందులో అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ అండి. చాలా చాలా బాగుంటాయి. ఇవి నేను వైభవలక్ష్మి పోస్ట్ చేశాను కదా, మనం నిర్మాల్యం అంతా తీస్తాం కదండి, చెరువులో వేయడానికి వెళ్తే అక్కడ చెట్లు ఉంటాయి. మనకి పువ్వులు కనిపించగానే మనం ఇంక అంతే కదా తీసుకొచ్చిన పువ్వులు చాలా చాలా బాగున్నాయి. ఇవి దేవగన్నేరులో ఒక వెరైటీ. ఇంకా కొన్ని ప్రాంతాల్లో నువ్వుల వరాల పూలని కూడా వీటిని పిలుస్తారు. నువ్వుల వరాల పూలు అనేసి 2-3 ప్లాంట్స్ కూడా పిలుస్తారండి. ఒక్కొక్క ప్రాంతీయాన్ని బట్టి ఒక్కొక్కలా పిలుస్తారు. సో ఇవి నేనైతే దేవగన్నేరు అని పిలుస్తాను. ఇంకా ఇవైతే మీకు అన్ని పూలు మీకు తెలిసే ఉంటుంది. నా దగ్గర ఉన్నాయి కాబట్టి సరదాగా చెప్తున్నాను. ఇవి గన్నేరు అండి, ముద్దు గన్నేరు. పింక్, రెడ్ కాదండి. రెడ్ అయితే చాలా బాగుంటాయి, రెడ్ కలరు. ఇవి పింకు. ఇదండి చిట్టి రోజెస్ అండి. ఇవి పూసాయండి, మామూలుగా కాదండి. కాకపోతే మనం తొందరగా కదా పువ్వులు కోసుకోవాలి. నేను ఏ పువ్వులు వచ్చినా నేను జడలో పెట్టుకోవడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపినండి, రేర్. ఆ స్వామి అమ్మవారికి ఇచ్చుకుంటే నాకు చాలా చాలా ఆనందం. ఇవైతే చాలా బాగా వస్తాయండి. చాలానే కోసాను. యాక్చువల్గా చెప్పాలంటే 2 months అయింది ప్లాంట్ పెట్టి. విడిగా విడిచిపెట్టాయండి పూలు. చాలా చాలా బాగున్నాయి ఇవి. ఇది కృష్ణతామర అండి. ఇంకా వేరే నేమ్ కూడా ఉంది, మా నాన్న చెప్తుంటే నాకు అంత ఐడియా లేదు. కృష్ణతామర. ఇందులో ఇంకా పెద్ద రెక్క విడుస్తాయి. ఇంకా కలర్స్ బోల్డ్ ఉంటాయండి. ఇది నేను మా ఆడపడిచి వాళ్ళ ఊరు నుంచి తెచ్చాను. కాకపోతే మా గడ్డ క్లీనింగ్లో మొత్తం వెళ్ళిపోయి ఎక్కడో చిన్నది ఉంటే బాగా వచ్చింది. ఇంక ఇప్పుడిప్పుడే వస్తుంది. సో అందుకని ఒకటి ఇవి కూడా చాలా పోస్తాయి. ఇదండి అసలైంది. ఇదేంటంటే ఆల్మండ్ ఫ్లవర్ అంటారు. దీని పేరు పూర్తిగా తెలుగులో ఏంటని నాకు కరెక్ట్గా తెలియదండి. అంటే ఇంట్లో మన గార్డెన్లో ఏదైనా ఉండాలనంటే ఈ ఫ్లవర్ ఖచ్చితంగా ఉండాలండి. ఒక్క సీజన్లో ఇది ఫుల్గా విడుస్తుందండి. మన గార్డెన్కే అందం వచ్చేస్తుంది మనం అలా విడిచిపెట్టేస్తే. ఇవి శంఖం పూలండి, అపరాజిత పుష్పం. అసలు వీటిని చూస్తుంటే మనసు నిండిపోతుందండి. చూడండి ఎంత ముద్దగా ఎంత చక్కగా ఉన్నాయో. ఇవి దండ కుట్టి మనం మహాదేవుడి ముందు నంది ఉంటారు కదండి, ఆయన మెడలో వేయంగానే ఒకలాంటి ఫీల్ వస్తుందండి. నిజంగా నేను ఎప్పుడు వేయలేదు, ఒక దగ్గర చూసానండి. చూడంగానే నేను మహాదేవుని దర్శనం కంటే ఈయనకే ఎక్కువ చూశాను. అప్పుడు అనుకున్నానండి ఇది ఎలా అయినా తెచ్చుకోవాలని. ఇది వేరే ఆంటీ నాకు ఈ విత్తనం తీసుకొచ్చారు. నాకు చాలా చాలా ఇష్టం. మనం పూజ గదిలో పెట్టుకోగానే అసలు అలంకరణకే అందం వస్తుందండి. అంత ఇష్టం నాకు ఈ ఫ్లవర్ అంటే. ఇవి ముద్దవండి, బ్లూ. ఇంకా ఇవి రెక్క వస్తాయండి, పల్చనగా వస్తాయి. చూడండి ఇది ఇలా వస్తాయి. ఇవి ఒక వెరైటీ. ఇంకా ఇందులో బోల్డ్ ఉంటాయి. ఇంకా కలర్స్ అంటే చెప్పలేని కలర్స్ ఉన్నాయండి, నాకు ఆ మధ్య తెలిసింది. ఇంకా ఇవి వైట్ రెక్క అండి. వైట్ ముద్ద కూడా ఉంటాయి. ఇది వైట్ రెక్క. ఇవండి ఇవి ఎల్లో. ఈ ప్లాంట్ కోసం చెప్పాలంటే ముట్టుకోగానే విరిగిపోయిద్దండి. ఇది కూడా ఏంటంటే తురాయి బంతి అని నాన్న చెప్తారు. ఇందులో కలర్స్ ఉన్నాయి. నాన్నే నాకు తీసుకొచ్చి ఇచ్చారు. నాన్న అంటున్నాను అనుకోకండి. మా నాన్నగారు ఏమో రైతు కదా, ఎక్కడ ఏమైనా వెరైటీ ఫ్లవర్స్ కనబడంగానే నా కూతురికి ఇష్టం అని చెప్పి విత్తనాలు ఎలాగైనా సేకరిస్తారు. సో ఇది నాన్న ఇచ్చింది తురాయి బంతి. మీ అందరికీ ఐడియా ఉంటుంది. నాకైతే ఇదే లాంగ్వేజ్లో తెలుసు. దీనికి ఏదైనా ఇంకో పేరు ఉందంటే నాకు చెప్పండి కంపల్సరిగా. ఇంకా మన కృష్ణయ్య ఫ్లవర్
ఇది మీకోసం చూపిద్దామని ఉంచేయడం వల్ల కొంచెం పాడయ్యాయి. ఇది మన కృష్ణయ్య ఫ్లవర్ అండి. కృష్ణయ్య ఫ్లవర్ ఏంటనుకుంటున్నారా? పారిజాతం పువ్వు అండి. అసలు ఇవైతే ఇంకా మీకు సీజన్ వచ్చేటప్పుడు నేను చూపిస్తాను. గుట్టలు గుట్టలు కుప్పలు కుప్పలుగా పడిపోతాయండి. అవి కోసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, బట్ చాలా ఇష్టంగా కోస్తాము. బుట్టడు పూలు చూసుకునేసరికి నాకు కళ్ళు మనసు కడుపు నిండిపోతుందండి. అంత బాగుంటాయి. ఈ దండలు కుట్టి నేను వేసుకునేది ఓల్డ్ది మందిరం ఉంటుంది, నేను చూపిస్తాను పూజకి. అది అసలు మామూలుగా ఉండదు అదనమాట. ఇంకా ఇవి పోతే ఇవి సన్నజాజి పూలు అండి. సన్నజాజి పూలు ఇవి కూడా మరి ఇది సీజనల్ ఫ్లవర్, మీకు తెలుసు కదా, విపరీతం వస్తాయి ఈ ఫ్లవర్స్ ఇప్పుడు. ఇవి నందివర్ధనాలు అండి. కొంచెం దలసరిగా వస్తాయి. ఇందులో రెక్క కూడా ఉంటాయి కదా, ఇది రెక్కే కానీ దలసరిగా వస్తాయి ఈ నందివర్ధనాలు ఇవి. ఇంకా బొగడబంతి పూలు అండి. బొగడబంతి పూలు కొన్ని ఏరియాల్లో రుద్రాక్షలు అని కూడా అంటారు, ఇక్కడ కూడా అంటారు కొంతమంది రుద్రాక్షలని. అన్ని ప్రాంతీయాల వాళ్ళు కలిసి ఒక దగ్గర ఉంటుంటారు కాబట్టి ఒక్కొక్కరు ఒకలా పిలుస్తారు. సో ఇవి నేనైతే బొగడబంతి అని చెప్తాను చిన్నప్పటి నుంచి. ఇవ్వండి. ఇంకా నేను చూపించకపోయిన పూలు ఏమైనా ఉన్నాయి అని అంటే అవి ఏంటంటే మల్లె అండి. మల్లెపూలు చూపించాలి, ఎందుకంటే ఈ మధ్య వచ్చే కోస్తాను, మళ్ళీ మొగ్గలు రావడానికి కొంచెం టైం తీసుకుంటుంది. మల్లెపూలు చూపించాలి. రెండోది విరజాజి అండి. విరజాజి ప్లాంట్ కొంచెం ఈ మధ్య బాగా దాన్ని డిస్టర్బ్ చేశాను, ఎందుకంటే అక్కడ క్లీనింగ్లో అది మేడపైన చాలా మొక్క కింద పడిపోయింది. దానికి కొంచెం ఇబ్బంది అలిగిందనమాట. అలిగిందంటే పడిపోవడం వల్ల 2 days ఉంచుతాను కిందన. అలా ఉంచడం వల్ల మళ్ళీ మొక్క పైకి లాగి కట్టి చేస్తే కొంచెం బొంగుమూతి పెట్టింది. దానికి మళ్ళీ చుట్టూ తవ్వి వాటర్ అది ఇచ్చి కొంచెం దాంతో మాట్లాడాలి. ఆ ఫ్లవర్స్ మీకు చూపిస్తాను. మరి అది అందరికీ తెలిసిందే, కానీ నా దగ్గర ఉన్నది చూపిస్తాను. ఈ 2. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్లో మాత్రం ఖచ్చితంగా చెప్పండి, సబ్స్క్రైబ్ చేయండి.